నీట్ పేపర్ లీక్ విషయంలో మొట్టమొదటిసారి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్పందించడం జరిగింది. ఇదే నీట్ పేపర్ లీక్ విషయంలో ప్రధానమంత్రి మోడీ గారికి అలాగే ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారికి మంచి వాగ్వాదం అయితే జరిగింది. అలాగే మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న నిరసన మనందరికీ తెలిసి ఉంటుంది. జంతర్ మంతర్ అనే చోటు దగ్గర ఢిల్లీలో ఇలా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. సిజేపీ అలాగే సిజీజేపీ లాంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసనలు ఆల్మోస్ట్ 34వ రోజుకు వచ్చాయి నిన్నటితో చూసుకుంటే. ఆ విద్యార్థి సంఘాల నాయకులు ఏమంటున్నారంటే, మేము ధర్నా చేసే చోటుకి బయట వాళ్ళు వచ్చి అక్కడ లేనిపోని గొడవలు సృష్టించి ఆ గొడవలు మేమేదో చేస్తున్నట్లు పోర్ట్రే చేస్తున్నారని ఆరోపించడం జరిగింది. సో ఈ విధంగా ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో పార్లమెంట్లో అలాగే బయట కూడా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో ఈ విద్యార్థి సంఘాలు చేస్తున్న డిమాండ్లు ఏంటి, అలాగే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న డిమాండ్లు ఏంటి, అవన్నీ కూడా నేను పాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఈ వీడియో బాగా అర్థమవుతుంది. మొత్తానికి నరేంద్ర మోడీ గారు ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో ట్వీట్లో అంటే ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. తనేం చెప్పాడంటే, విద్యార్థి సంక్షేమం అలాగే వారి భవిష్యత్తే మాకు అన్నింటికంటే ముఖ్యం. నీట్ పేపర్ లీక్ చేసిన నిందితులు ఎవరైతే ఉంటారో వారిని కఠినంగా శిక్షించే పనిలో ఉన్నాం. అందులో భాగంగానే ఈ విషయం పైన చర్య తీసుకోవడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా మేము ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేది ఒక స్టెప్ మాత్రమే. ఇలాంటివి ఎన్నో విద్యార్థి సంక్షేమాల కోసం లేకపోతే యువత సంక్షేమం కోసం ఇలాంటి స్టెప్స్ ఎన్నో తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఎవరైతే నిందితులు ఉంటారో విద్యార్థి భవిష్యత్తుకు అడ్డుపడే వాళ్ళు అలాగే విద్యార్థి భవిష్యత్తును నాశనం చేయడానికి ట్రై చేసే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఒకవైపు నరేంద్ర మోడీ గారు ఈ విధంగా అంటే, నరేంద్ర మోడీ గారికి రెస్పాన్స్ గా అదే ట్విట్టర్ లో ఎక్స్ లో రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, యువత భవిష్యత్తును నాశనం చేసే విధంగా చర్యలు తీసుకున్నది మీరే, అందుకంటే ఎక్కువ నష్టం చేకూర్చింది కూడా మీరే. గత 10 ఏళ్లలో చూసుకుంటే ఈ విద్యా వ్యవస్థని ఒకరి చేతుల్లో ఉంచి విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నదే మీరు. విద్యార్థి జీవితాల నాశనం అయ్యే విధంగా ప్రోత్సహించింది, అనుమతించింది, అలాగే వాళ్ళ సైడ్ నించోయిందో మీరు, వారిని కాపాడుతుందే మీరు అని చెప్పాడు. ఈ విధంగా వీళ్ళిద్దరి ట్వీట్లుంటే, మరోవైపు చూసుకుంటే ఈ సిజీజేపీ లేకపోతే సిజేపీ లాంటి విద్యార్థి సంఘాలు ఎవరైతే ధర్నాకు దిగారో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఈ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో జేపీ నడ్డా గారు అతనేమంటున్నాడు, విద్యార్థి భవిష్యత్తు గురించి అలాగే విద్యార్థి ప్రాబ్లమ్స్ గురించి నీట్ పేపర్ లీక్ విషయంలో మేము చర్చించడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మా కార్యాలయంలో అయినా లేకపోతే మా సొంత గృహంలో అయినా వచ్చి మీరు చర్చిస్తే మేము రెడీగా ఉన్నాం, మాకు ఎలాంటి ఇష్యూస్ లేవు అని కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు చెప్తున్నారు. అయితే ఈ విద్యార్థి సంఘాల నాయకులు ఏమంటున్నారంటే, మేము మీ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా విద్యార్థి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్లయితే బహిరంగ ప్రదేశాలు లైక్ వాళ్ళు ధర్నా చేస్తున్న చోటు జంతర్ మంతర్ లాంటి చోటుకు వచ్చి విద్యార్థుల ముందు అందరు ప్రజల ముందు మీరు చర్చించి అక్కడ ఒక తుది నిర్ణయం తీసుకుందాం అని ఈ విధంగా విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు. జస్ట్ లైక్ విద్యార్థి సంఘాల వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చాటుమాటుగా కాకుండా అందరి ముందే నిర్ణయాలు తీసుకుందాం అన్నట్టుగా చెప్తున్నారు. దట్ రియల్లీ మేక్ సెన్స్. అది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా పార్లమెంట్ విషయానికి వస్తే ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో అలాగే ఈ గందరగోళ విషయంలో గత 3-4 రోజుల నుంచి చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా చెప్తున్నారు, విద్యాశాఖ మంత్రి అలాగే ఆర్థిక మంత్రి గారు సీతారామన్ గారు ఈ విషయంపై ఖచ్చితంగా సమాధానం చెప్పాలని, అలాగే విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు అతను వెంటనే రాజీనామా చేయాలని కోరుతున్నాడు. అయితే బీజేపీ వాళ్ళు మాత్రం ఈ నీట్ పేపర్ లీక్ విషయాన్ని ఖచ్చితంగా రాజకీయంగా చేసి ఆ సభను ఏదైతే ఉన్నారో సభ జరగనివ్వకుండా చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా ఇప్పటికీ ఢిల్లీలో అయితే ధర్నా జరుగుతూనే ఉంది. బట్ పోలీసు వ్యవస్థ వల్ల, పోలీస్ సెక్యూరిటీ వల్ల అక్కడ పీస్ఫుల్ గానే ధర్నా అయితే జరుగుతూ ఉంది. ఈ వీడియోలో నేను ఎవరి వైపు మాట్లాడడం లేదు, ఉన్న అప్డేట్స్ ని మీ ముందుకు అలా తెచ్చి పెట్టాను అంతే. ఇంకా విద్యార్థి సంఘాలు అలాగే మినిస్టర్లు ఎలాంటి చర్చ జరుగుతుందో అలాగే పార్లమెంట్లో ఈ విషయం పైన తుది తీర్పు ఎలాగుంటుందో మనం అంతా కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం.